నిజం చెప్పండి, మాధురి గారి ప్లేస్ లో ఇంకెవరున్నా సరే పెద్ద యుద్ధమే జరిగేది కదా. ఆఖరికి నాగార్జున కూడా అంత కాంప్రమైజ్ అయ్యి స్లో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏం ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడుతున్నా? ఇన్ఫ్లుయెన్స్లు ఇక్కడ పనికిరావండి. వాళ్ళే నేనే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే నాగార్జున ఇన్ఫ్లుయెన్స్ సామాన్యంగా ఉండదు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. నా స్టేట్ కాదు, నాది నా జిల్లా వరకు, నా నియోజకవర్గం వరకే నా కెపాసిటీ. మీరు జిల్లా అది కాదు, మీరు స్టార్. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు. తెలిసిన వాడు వేరు, పవర్ వేరు. నా పవరు రాజకీయంగా ప్రజల్లోనూ ఒక పట్టు అనేది నా కాన్స్టిట్యున్సీ వరకు ఉంటుంది. నాగార్జున గారు లాంటి వాళ్ళకి ఓల్డ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి మేము చెప్పేట సినీ హీరోకి లేని ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆ ఫేమ్ మీకు ఉంది. ఇన్ఫ్లుయెన్స్ వేరు, ఫేమ్ వేరు. ఒప్పుకోరా? ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకున్నటువంటి మన మాటకి పలుకుబడి, మన మాట చెప్తే వెంటనే జరిగేటటువంటి పలుకుబడిని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఆ విలువ ఉండాలి. ఆ మాటకి త్రోకే ఒక మాట ఇసరం లేదంటారు. మాకెందుకు అంత ఉంటుంది? మేము ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఆ ప్రాంతంలో ఒక నియోజకవర్గానికి చెందిన వాళ్ళం, ముందుకు వెళ్తున్నాం. మా కాళ్ళ మీద మేము వెళ్తున్నాం. దీనికి ఇదెందుకు ఉంటుంది? మాధురి గారు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు మీరేమన్నా ఒక మంచి మాట చెప్పినది ఏదైనా ఉందా? అదే చెప్పాము, బాంధవ్యాలు వద్దు, డ్రెస్ సెన్స్ బాగుండాలి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలి, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలి. ఒక్క రోజులో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసినా పర్వాలేదు, సేమ్ డే పంపించేసినా పర్వాలేదు. మనకు పిలిచారు కాబట్టి ఎంత బలంగా మాట్లాడుతుందంటే బిగ్ బాస్ భయపడేంత బలంగా మాట్లాడారు. ఇవన్నీ ఫేక్ మీరు చూడండి, మేము చూస్తున్నాం కదా, కనిపిస్తుంది మాకు, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడంతా. ఇప్పుడు మాధురి ఇంకా మీరు నాగార్జున ఇవన్నీ చెప్తున్నారు. మాధురి హౌస్లోకి వస్తుందని హౌస్ మెంబర్స్కి తెలియదు. ఆ రోజు 10వ తారీఖున తన హౌస్లోకి అడుగు పెట్టేటప్పటికి సోఫాల్లో కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి పవర్ బాక్స్ వస్తున్నారు, అమ్మో ఈవిడ వస్తున్నారా పవర్ బాక్స్ అని ఒకసారి లేచి నిలబడ్డారు. ఇమాన్యుల్ అయితే అక్కడ కిచెన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. తనుజ అయితే అలా కొట్టుకుంటా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నువ్వు టెన్షన్ అవ్వకు, భయపడకు అనుకుంటున్నారు. అందరూ వచ్చి చుట్టుముట్టారు. ఇదేమైనా అప్పటికి మాధురి ఏమైనా భయపెట్టారు వాళ్ళకి? లేదా మాధురికి లోపల వీళ్ళు ఉంటారని తెలుసు కానీ మాధురి వస్తుందని వాళ్ళకి తెలుసా? ఇది బై రెస్పెక్ట్ వచ్చింది. అది వాళ్ళ గుండెల్లో ఒక నా పైన మాధురి పైన ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ద్వారా వాళ్ళు లేచి నిలబడ్డారు. దాన్ని ఆ రెస్పెక్ట్నే మేము కాపాడుకుంటూ. కానీ బిగ్ బాస్లో మాధురి గారు మాట్లాడినప్పుడు ఎవరు కూడా అటు నుంచి అంత రెస్పాండ్ అవుతలే. అదే మాధురి గారి ప్లేస్లో ఎవరున్నా రియాక్షన్ ఎక్కువనే ఉండేది. ఎందుకంటే ఇన్ని సీజన్లు చూస్తున్నాం, మరి ఎన్నో గొడవలు అయినాయి. తనుజ మాట్లాడట్లేదా, సంజన మాట్లాడట్లేదా? సంజన పెద్ద పెద్ద మాటలు గత వారంలో అన్నారే, సత్తా లేదు, కెప్టెన్ మీద చాలా పెద్ద మాట్లాడారే, మరి అక్కడ ఎలా జరిగింది? తర్వాత ఏదో డస్ట్బిన్ గురించి కూడా ఆవిడ చాలా మాట్లాడారే, క్లాస్ అనే దీని మీద కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ ఆవిడ సారీ చెప్పుకున్నారు. ఇలాంటివన్నీ అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. మిస్ అవుతున్నా మాధురి గారిని. ఒకటి కలిసి చేసేవాళ్ళం, వ్యాపారాలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి నిమిషం కూడా ఆలోచించుకుంటూ అడిగేసేవాళ్ళం. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి. తను చేయవలసిన పోర్షన్ కొంత ఉంటుంది, నేను చేయాల్సినవి కొన్ని ఉంటాయి, ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ ఇబ్బందులు కదా. నన్ను కొద్దిగా వెల్తీగా అనిపిస్తుంది అంటారు. ఉంటుంది కదా, ఎందుకు ఉండదు? తనే మెయిన్ అసెట్ శారీ స్టోర్కి. నాకైతే నాలెడ్జ్ లేదు, నేను ఓన్లీ ఫినాన్షియల్ మ్యాటర్సే చూస్తాను. సెలెక్షన్స్, పర్చేజెస్, డిజైన్స్, మోడలింగ్ అంతా తనే చూస్తారు. మరి అది చాలా ఇది కదా. కాబట్టి మాకు ఈ బిగ్ బాసులతో పని లేదు. ఇవాళ పంపించేస్తే వీఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. అయిపోయింది ఒక 20 రోజులు. కానీ దానిలో పర్మనెంట్గా వెళ్ళి వండాలి ఇవన్నీ అంటే ఒకసారిగా ఉండి కొన్ని రోజులు అట్లా కనిపించకుండా ఉంటుందండి. వన్ సైడ్ స్క్రీన్ నుంచి చూడడం ఎందుకు ఉండదు? ఉంటుంది. ఇది ఉంటుందని నేను అబద్ధం చెప్పను, ఉంటుందని చెప్తున్నాను. సో ఇందాక మీరు మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ పలానా వాళ్ళు ఇట్లా పలానా, సో వాళ్ళ గురించి చెప్తూ వచ్చారు. మాధురి గారిని ఇంకో సైడ్ చూస్తున్నారు అంటే స్క్రీన్ పైన. సో దాంట్లో ఏమన్నా కనిపిస్తుందా మాధురి గారిలో ఈ విషయం తను సరి చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇంకా గేమ్ బాగా ఆడితే బాగుంటుంది? నాకు అనిపిస్తుంది ఏంటంటే, నాగార్జున గారు కూడా ఒక మాట అన్నారు, మీరు మాధురి మీ ప్లేస్లో నేనున్నా అలాగే చెప్తాను, నిద్ర గురించి కానీ మీరు చెప్పే మాట కరెక్ట్, చెప్పే తీరు కరెక్ట్ కాదన్నారు. నేను అదే చెప్తున్నాను. మాధురిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే, చెప్పాల్సిన విధానంలో కూడా వేరే తీరులో చెప్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారని నేను అన్నాను అనుకోండి,
అది మాట వేరేగా డోర్ ఉంది. తీసుకొని మాట వేరేగా ఉంది, మీరు వేరేగా రియాక్ట్ అవుతారు. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు అన్నాను అనుకోండి, మీరు కన్విన్సింగ్గా చెప్తారు. ఈ తీరే మారాలని నాగార్జున గారు చెప్పారు, నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం మాట్లాడే తీరు మార్చుకుంటే నిన్ను పట్టేవాళ్లే లేరు అని ఆశీర్వదించారు కూడా నాగార్జున గారు. మిమ్మల్ని ఎప్పుడన్నా అంతలా భయపెట్టిందా? అలా నా దగ్గర మీకు తెలీదు, ఆమె మాటే అంత. ఆమె ఆప్యాయత అభిమానం ఎవరికైనా కష్టాల్లో. ఎందుకంటే మేము ఈ డిబేట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ రెగ్యులర్ చూస్తున్నప్పుడు చెప్పాలంటే మీరు దగ్గర నుంచి చూసిళ్ళు, మీరు ఒకలా చూస్తారు, మేము ఆ స్క్రీన్ పైన చూస్తున్నాం, సరే బిగ్ బాస్లో చూస్తున్నాం, ఈ టీవీ ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు ఆమె ఎప్పుడు అవతల వాళ్ళని బెదిరిస్తూ భయపెట్టినట్టే మాకు కనిపిస్తుంది. సరే మీకు ఎప్పుడన్నా అట్లా దూరం ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? మీకు టెక్కల్లో ఉన్నాం అనుకోండి, ఎవ్రీడే ఒక 100 మెంబర్స్ తనే వండుతుంది, తనే వండి భోజనాలు పెడుతుంది. ఆ 100 మందిలో కూడా నేను ఒకడు తను ఒకరు కూర్చొని భోజనం చేస్తాం. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా టిఫిన్లు ఇవన్నీ మాది ఒక పెద్ద లాడ్జ్లో ఉంటుంది. ఇప్పుడు జనం వస్తుంటారు పోతుంటారు వండుతుంటారు, ఓపెన్. అది కిచెన్ రూమ్ లేదు, ఆ రూమ్ లేదు, ఈ రూమ్ లేదు, ఇల్లు అంతా తిరుగుతూనే ఉంటారు. కార్యకర్తలు ఓపెన్ గా తిరుగుతారు, అది వాళ్ళకి ఫ్రీ. కొన్ని రూమ్స్ కూడా కింద ఉంటాయి, అందులో ఉన్నోళ్ళు ఉంటారు, ఇళ్ళోళ్ళు ఉంటారు, రకరకాల. ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక 25-30 మందికి తనే వండి పెడుతుంది. ఎవడైనా కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడంటే బయటికి తెలియకుండా స్నానాలు చేస్తుంది. తన మాట కొంచెం కొంచెం ఇన్ని సంవత్సరాలుగా మీరు జీవనం కొనసాగిస్తున్నారు, ఎప్పుడైనా ఒక్క సందర్భమైనా తను మాట్లాడినప్పుడు అబ్బా సైలెంట్ ఉంటే బాగుంటుంది అని? లేదు, నా దగ్గర అసలు ఆడదు. నా దగ్గర చాలా సైలెంట్గా, చాలా లోగా, చాలా జాగ్రత్తగా, చాలా గౌరవంగా నా దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫైర్ అయినా? నేను చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ నేను కోపం అవుతుంటాను. కోపం అవుతే నాకు కొంచెం కోపం ఎక్కువ. కోపం అవుతాను, తనే వాళ్ళు వచ్చి రాజా సారీ చెప్పండి, ఏంటి చెప్పండి అని మళ్ళీ కూల్ చేస్తాను. తను మిమ్మల్ని ప్రేమతో రాజా అని పిలుస్తుంది, మీరు తనని రాజు అంటాను. మీకు ఏ క్వశ్చన్కి నా దగ్గర నుంచి సమాధానం రాదు, నేనేదో పక్కకి వెళ్ళిపోతాను ఫ్రేమ్ నుంచి బయటకు అనుకోకండి మీరు. అట్లేం లేదు, అట్లా అస్సలు అనుకో. దువ్వాడ శ్రీనివాస్ గారు సమాధానం ఇస్తుంది కాబట్టి నేను ఇంతలా ఇప్పటివరకు వెరీ ట్రాన్స్పరెంట్ గా ఇప్పటివరకు ఇట్లా కూర్చున్నాం అన్ని చెప్తాను. సో రాజకీయ జీవితం ఒకవైపు సస్పెన్షన్ గురైళ్ళు, మేము ఇందాక ఆఫ్ కెమెరా మాట్లాడుతూ కూడా చెప్పిళ్ళు, ఇప్పటికి కూడా ఏ పార్టీకి వెళ్ళదలుచుకొని నీకు ఇంకా ఆలోచన లేదంటే ఇండిపెండెంట్. ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీస్ లో కూడా మా మనుషులు పోటీ చేస్తారు. పిలిచిలా ఇతర పార్టీ వాళ్ళ ఆహ్వానం ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒక బాధ చెప్పాను, ఏ పార్టీకి వెళ్ళినా సరే ఆ పార్టీ నాయకత్వాలని పొగడాలి. వ్యతిరేక పార్టీ ఏదైతే ఇప్పుడు ఉందో వైఎస్ఆర్ పార్టీ, దాన్ని తిట్టాలి. నా వల్ల కాదు. తిట్టేవాడిని పొగడను, పొగిడేవాడిని తిట్టను. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఇండిపెండెంట్. నాకు నేనుగా నాకంటూ ఒక 20,000 25,000 ఓట్ బ్యాంక్ ఉంది. ఇంకా కొంత కావాలి, దాన్ని నేను వర్కౌట్ చేసుకుంటాను. నేనే కాదు, నాతో పాటు మిగతా 5-6 నియోజకవర్గాల్లో కూడా మా మనుషులు పోటీ చేస్తున్నారు. నా శక్తి ఏంటో, నా ఓట్ బ్యాంక్ నా జిల్లా వరకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నా శక్తి ఏంటో, నా బలం ఏంటో, ప్రజల్లో నాకున్న హోల్డ్ ఏంటో 29వ సంవత్సరంలో తెలుస్తుంది. కంగారు ఎందుకు? పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంది. పిల్లలు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అవి దైవాధీనం. అంటే ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు మీలాగా అడుగుతుంటే ఏదో చెప్పాం తప్ప అదేం లేదు, ప్లానింగ్ ఏం లేదు. అది దైవ నిర్ణయం సార్. మనం దేవుడిని నమ్ముతాం మేము. ఒకవేళ ఇన్ కేస్ పుడితే దైవ నిర్ణయం అనుకుంటాం. ఏం లేదు, అదేమీ లేదు, దైవ నిర్ణయం. మనం కోరుకుంటే అయిపోద్ది. మీరు ఇంకా చాలా ఒపీనియన్ అయితే ఉంటుంది కదా. నాకిద్దరు కూతుర్లు, మాధురికి 3 కూతుర్లు. మేము కోరుకుంటే అయిపోద్దా? దైవ నిర్ణయం కదా, దైవ నిర్ణయం బట్టే కదా వచ్చారు. అదే మన వరప్రసాదం. వాటిని మనం చూసుకుంటాం అంతే. అలాంటి ఆలోచన మాకు లేదు, అలాంటి ఆలోచనే మాకు లేదు. మా ఆలోచన అంతా మా ప్రజలు, మా కుటుంబం, ఇంకా మా వ్యాపారాలు, వీటి మీదే తప్ప మీ చిన్న పిల్లలు కాము, అజ్ఞానులు కాము. ఇంకా రొమాన్స్ చేసుకోవడానికి మేమేమి మేము బ్రతికుంటాం. మీకు ఒక వీడియో చూపించాలి, నా ఫోన్ ఒకసారి ఒపీనియన్ చెప్పండి. నా ఫోన్ మేము కలిసి ఉంటున్నాం తప్ప మేమేదో ఇలా టైం పాస్ పనులు చేయడానికి మేము లేమంతే. కలిసి మేము బ్రతుకుతున్నాం.